మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సర్కార్ నివేదిక కోరింది. కోర్టులో హాజరుపరిచిన సమయంలో గోరెంట్ల మాధవ్ సెల్ ఫోన్లో మాట్లాడారని, అసలు మాధవ్కు ఫోన్ ఎవరిచ్చారని దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసులే చెప్పారని, ప్రాథమిక అంచనాకు వచ్చిన ఉన్నతాధికారులు 5-6 పోలీసులపై వేటు వేస్తారని సమాచారం. ఇప్పటికే పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసిన ఉన్నతాధికారులు ఇవాళ లేదా రేపు పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సర్కార్ నివేదిక కోరింది. కోర్టులో హాజరుపరిచిన సమయంలో గోరెంట్ల మాధవ్ సెల్ ఫోన్లో మాట్లాడారని, అసలు మాధవ్కు ఫోన్ ఎవరిచ్చారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసులే చెప్పారని, ప్రాథమిక అంచనాకు వచ్చిన ఉన్నతాధికారులు 5-6 పోలీసులపై వేటు వేస్తారని సమాచారం. ఇప్పటికే పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసిన ఉన్నతాధికారులు ఇవాళ లేదా రేపు పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సర్కార్ నివేదిక కోరింది. కోర్టులో హాజరుపరిచే సమయంలో గోరెంట్ల మాధవ్ సెల్ ఫోన్లో మాట్లాడారని, అసలు మాధవ్కు ఫోన్ ఎవరిచ్చారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసులే చెప్పారని, ప్రాథమిక అంచనాకు వచ్చిన ఉన్నతాధికారులు 5-6 పోలీసులపై వేటు వేస్తారని తెలుస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాజీ ఎంపీ అయినటువంటి గౌరవ్ మాధవ్ ఈ అరెస్ట్ వ్యవహారంలో పోలీసు వ్యవహారించిన తీరు మీద ప్రభుత్వం నివేదిక చేసింది. ఈ కోర్టుకు హాజరుపరిచే సమయంలో సెల్ ఫోన్ లో గౌరవ్ మాధవ్ సెల్ ఫోన్ ఇచ్చారు అనే దాని అధికారులు విచారణ చేయాలా అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ. ఈ కిరణ్ అంటే ఈ వైఎస్ భారతి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేత దూషణలాడారో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బూతులతో అతను తిట్టడం జరిగిందో దానికి సంబంధించి గోరెంట్ల మాధవ్ అతని మీద దాడి చేసేందుకు అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయం మీద గోరెంట్ల మాధవ్కు సమాచారము పోలీసు అధికారులే కొందరు ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. కాబట్టి ఈ వ్యవహారాలన్నింటి మీద పోలీసు విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అరెస్ట్ చేసే ముందు మీడియా ముందు ప్రవేశపెట్టే విషయంలో కూడాను ఈ పోలీసులతో గోరెంట్ల మాధవ్ గొడవపడినట్టుగా సమాచారం అందుతా ఉంది. కాబట్టి వీటన్నిటి వ్యవహారాల మీద ఒకవైపు గోరెంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించడం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి పోలీసులతో ఆయన ఏదైతే తిరుగుబాటు వ్యవహరించారు మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు అనే విషయం మీద అయితేనేమి, తర్వాత ఈ కిరణ్ దాడి చేసేందుకు అసలు కిరణ్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని గోరెంట్ల మాధవ్ కు పోలీసులు సమాచారం అందించారనే విషయం అయితేనేమి, తర్వాత సెల్ ఫోన్ ఆయన మాట్లాడేందుకు ఇచ్చారనే విషయం. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.